టీఎస్పీఎస్సీ గ్రూప్ 1లో 28,150లో నువ్వు కూడా ఉండాలంటే ఏం చేయాలి? 28,150 అనేది ఏంటిది అంటే ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి క్వాలిఫై అయ్యే నెంబర్ ఆఫ్ పీపుల్ అనమాట. సో ముందు ప్రిలిమ్స్కి మనకు ఓన్లీ 3 నెలల టైమే ఉంది. ఈ 3 నెలల టైంలో ఏం చేయాలి? దీనికి సంబంధించిన ఒక ఎక్స్క్లూజివ్ ప్రిలిమ్స్ క్రాకర్ స్ట్రాటజీ క్లాస్ 25th ఫిబ్రవరి సండే రోజు మార్నింగ్ 10 o'clock పెడుతున్నాం. దీంట్లో సిలబస్ అనాలిసిస్ ఉంటుంది, తెలంగాణ స్పెషల్ మాడ్యూల్స్ సంబంధించిన అంశాలు ఉంటాయి, ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ అప్రోచ్ ఎలా ఉండాలి, సో ఈ 3 నెలల స్ట్రాటజీ ఏం చేయాలి, ఈ విషయాలన్నీ తెలియజేస్తూ ఈ స్ట్రాటజీ క్లాస్ ఉంటుంది. మన వికాస్ బుక్స్ బిల్డింగ్లో 2nd ఫ్లోర్ మన అకాడమీ కేపీఐఎస్ ఢిల్లీ అకాడమీ ఉంటుంది. దీనికి అటెండ్ అవ్వడానికి ఇక్కడ ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, లేకపోతే డిస్క్రిప్షన్లో లింక్ క్లిక్ చేయండి. సో ఈ 28,150 అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ టు క్లియర్ ద ప్రిలిమ్స్. అంటే మనకి 563 పోస్టులు ఉన్నాయి, 1:50 రేషియోలో సెలెక్ట్ చేస్తారు. సో దాన్ని బట్టి 28,150 మంది ఈ మెయిన్స్కి సెలెక్ట్ అవుతారు. సో ఈ ప్రిలిమ్స్కి క్రాక్ చేయాలంటే అందులో ఏమి రహస్యం లేదు, ఓన్లీ వ్యూహం ఉంది, ఒక ప్రొసీజర్ ఉంది. ఆ వ్యూహాన్ని ఆ ప్రొసీజర్ని ఫాలో అయితే చాలు. మీకు కావాల్సిందల్లా ఒక సిన్సియర్ ఎఫర్ట్, వంకలు పెట్టని సిన్సియర్ ఎఫర్ట్ కావాలి. సో ఈ సిన్సియారిటీకి టెస్ట్ ఏంటి అంటే మీరు ఒక టైం టేబుల్ తయారు చేసుకోవాలి, ఒక షెడ్యూల్ ఫాలో కావాలి, ఆ టైం టేబుల్కి అనుగుణంగా ప్రిపేర్ అవ్వాలి, టైం టేబుల్ వాయిదా వేయకూడదు. అండ్ ఇవన్నీ కాకుండా సిలబస్ బై హార్ట్ చేయండి. ఫస్ట్ ప్రిలిమ్స్ క్లియర్ అవ్వాలంటే సిలబస్ బై హార్ట్ చేయాలి. సిలబస్లో ఉన్న 13 యూనిట్లు ఏంటి, ఈ 13 యూనిట్లు ఒకదానికొకటి లింక్ ఎలా ఉంది. ఇప్పుడు ఫస్ట్ యూనిట్ ఉంది, ఫస్ట్ యూనిట్లో కరెంట్ అఫైర్స్ ఆఫ్ నేషనల్, ఇంటర్నేషనల్ అండ్ రీజనల్ ఇంపార్టెన్స్ అని ఉంటుంది. సెకండ్ యూనిట్ ఉంది, సెకండ్ యూనిట్లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉంది. సో ఈ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి తర్వాత కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అనే దానికి ఇంటర్లింక్ ఉంటుంది. అలాగే కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ రీజనల్ ఇంపార్టెన్స్ అనే దానికి తెలంగాణ పాలసీస్ అనేటటువంటి మరో చాప్టర్కి లింక్ ఉంటుంది. అలాగే కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ అనే దానికి మళ్ళీ గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ అనే దానికి, పబ్లిక్ పాలసీ ఇన్ ఇండియా అనే దానికి కనెక్షన్ ఉంటుంది. ఈ కనెక్టివిటీ ఎలా ఉంటుంది అనేది గుర్తించగలగాలి. ఆ గుర్తించగలగాలి అంటే మీ ప్రిలిమ్స్ మెయిన్స్ సిలబస్లో ఉన్నటువంటి మొత్తం ప్రతి పదాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. సో దీనికి అనుసరించాల్సిన ఫండమెంటల్ స్ట్రాటజీ ఏంటంటే ఫస్ట్ మీకు ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి, చదవడం తర్వాత సంగతి ముందు అయితే ఫిజికల్ ఫిట్నెస్ అయితే కావాలి. 2 కరెంట్ అఫైర్స్ చదవాలి, స్టడీ ప్లాన్ ఉండాలి, అంటే బేసిక్ సబ్జెక్ట్ చదవడానికి సంబంధించిన ఒక స్టడీ ప్లాన్ ఉండాలి. పీవైక్యూస్ అండ్ ఎంసీక్యూస్ చేయాలి. పీవైక్యూస్ అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఎంసీక్యూస్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, రాబోయే ఎగ్జామ్ కోసం ప్రాక్టీస్ అన్నమాట. సో ఫిజికల్ ఫిట్నెస్ ఎందుకు అంటే ఈ ఎగ్జామ్ ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ అట్రిషన్ అంటే తీవ్రంగా మనం చాలా అలసిపోతాం. ఎందుకు అలసిపోతాం అంటే మనం నాలెడ్జ్ వచ్చే కొద్దీ ఆ నాలెడ్జ్ తీసుకున్నటువంటి ప్రాసెస్లో మన బ్రెయిన్ తొందరగా అలసటకు గురవుతుంది. సో యూ నీడ్ ఎ ఫిట్ బాడీ, ఈట్ గుడ్ ఫుడ్, హ్యావ్ సౌండ్ స్లీప్. ఈ కనీసం 6 గంటల పాటు నిద్రపోవాలి, ఒక మంచి బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి. ఏదైనా సరే మీరు ఏం చేసినా సరే పడుకోవడం 6 గంటలు అన్నప్పుడు ఒక టైం ప్రకారం పడుకోవాలి. అంటే సపోజ్ మీరు నైట్ 2 గంటలకి నిద్రపోయారు అనుకో, చాలా మందికి 2 గంటల వరకు చదువుకుని నిద్రపోయే అలవాటు. ఆ 2 గంటల నుంచి 6 గంటలు లెక్క పెట్టుకోండి. అంటే 2 to 6 అవర్స్ అంటే 2 o'clock నుంచి 6 అవర్స్ అంటే మళ్ళీ మీరు అరౌండ్ 8 o'clockకి నిద్ర లేవాలి. సో రెగ్యులర్గా అదే ఫాలో అవ్వండి. ఆర్ సపోజ్ మీకు ఏదైనా మార్నింగే 7 o'clock 8 o'clock క్లాస్ ఉంది అంటే అది కుదరదు. అప్పుడు ఏం చేయాలి, యు ఆర్ సపోజ్ టు స్లీప్ ఎట్ 11 o'clock ఉంది. అప్పుడు 11 o'clockకి పడుకున్నప్పుడు 5 o'clockకి నిద్రలేస్తారు, 5కి మళ్ళీ రెడీ అయ్యి క్లాస్కి రావడానికి అవకాశం ఉంటుంది, 6 o'clockకి అలా ఆ రకంగా. అలా నిద్రపోవడం మాత్రం వదలకండి. ఎందుకంటే ఈ 6 గంటల కనీస సమయంలో నిద్రపోవడం అనేది మీకు అన్ని విధాలుగా మీ ఆరోగ్యాన్ని కాపాడేదై ఉంటుంది. కరెంట్ అఫైర్స్కి సంబంధించిన అంశాలు. కరెంట్ అఫైర్స్ ఆర్ ద బేసిస్ ఫర్ ద క్వశ్చన్స్ బట్ నాట్ ద సోర్స్ ఆఫ్ ద క్వశ్చన్స్. అంటే కరెంట్ అఫైర్స్ని ఆధారంగా చేసుకుని ప్రశ్నలు అడుగుతారు, కానీ కరెంట్ అఫైర్సే క్వశ్చన్స్ కాదు. ఎందుకంటే మనకి బేసిక్ సబ్జెక్ట్స్, కోర్ సబ్జెక్ట్ ఉంది, పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జాగ్రఫీ. ఈ కోర్ సబ్జెక్ట్లో ఏదైతే ఉందో ఆ కోర్ సబ్జెక్ట్లో ఉన్నటువంటి అంశాలు యాక్సిడెంటల్గా అడగరు,
దానికి ఒక రీజన్ ఉంటుంది. ఆ రీజన్ ఏంటి అంటే ఒక కరెంట్ ఇష్యూ అనమాట. ఇప్పుడు సపోజ్ దెర్ మే బి ఏ పాసిబుల్ క్వశ్చన్ అబౌట్ యాంటీ డిఫెక్షన్ లా. ఎందుకు యాంటీ డిఫెక్షన్ లా గురించి అడుగుతారంటే ఆల్మోస్ట్ 2023 జూన్ జూలై నుంచి 6 నెలల పాటు ఇది న్యూస్లో ఉన్నటువంటి అంశం. ఎందుకని మహారాష్ట్ర అసెంబ్లీలో జరిగినటువంటి శివసేన బైఫర్కేషన్ అనేటటువంటి పర్స్పెక్టివ్లో స్పీకర్ చర్యలు, తర్వాత సుప్రీంకోర్టు తీర్పు, ఇటువంటి అన్ని అంశాల నేపథ్యంలో ఈ క్వశ్చన్ అడిగే అవకాశం. అంటే దే ఆర్ ద రూట్. కరెంట్ అఫైర్స్ కెనాట్ బి ఇగ్నోర్డ్. దే ఆర్ ద రూట్ అండ్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్టాటిక్ పార్ట్. అంటే స్టాటిక్ పార్ట్ ఏదైతే ఉందో ఆ స్టాటిక్ పార్ట్కి సంబంధించినటువంటి మూలము, అలాగే దాని నుంచి వచ్చేటటువంటి ఫ్రూట్ కూడా అదే. సో యూ కెనాట్ ఇగ్నోర్ ది కరెంట్ అఫైర్స్, బట్ దే ఆర్ నాట్ ద ఎలిమెంట్ ఆఫ్ ది క్వశ్చన్స్, డైరెక్ట్ ఎలిమెంట్ ఆఫ్ ది క్వశ్చన్స్. ఆ కరెంట్ ఇష్యూని దృష్టిలో పెట్టుకుని థియరీ సబ్జెక్ట్ని అడుగుతారన్నమాట. అండ్ తర్వాత స్టడీ ప్లాన్ ఉండాలి. సో దెర్ ఆర్ 3 థింగ్స్ అబౌట్ ద స్టడీ ప్లాన్. ఎంతసేపు చదవాలి, హౌ మచ్ టైమ్ టు బి స్టడీడ్, వాట్ టు స్టడీ, నోట్స్ మేకింగ్, ఈ మూడింటి మీద ఫోకస్ చేయాలి. సో ఎంతసేపు చదవాలి? యావరేజ్న రోజుకి 8 గంటలు చదవండి, బాగుంటుంది, ఓకే, నో ప్రాబ్లం. కాకపోతే నీకన్నా కొంచెంమంది ఎక్కువ ఎఫర్ట్ పెట్టే వాళ్ళు ఉంటారు. 10 అవర్స్ అనేది గుడ్ టైం. 12 అవర్స్ అనేది చదవగలిగితే బెస్ట్. 14 అవర్స్ అయితే బెటర్ దెన్ ద బెస్ట్. అంటే ఎవడైతే ఈ 8 గంటలు దాటి సరిహద్దులు దాటి ముందుకెళ్తాడో వాడు విశ్వ విజేత అవుతాడు. సరిహద్దుల లోపలనే ఉంటేనేమో ఒక అనామకుడు అయిపోతాడు. నీ హద్దులేంటి? 8 గంటలు. ఆ 8 గంటలు దాటి ఎప్పుడైతే వెళ్ళావో వాడు ప్రపంచ విజేత. అలెగ్జాండర్ ఓన్లీ గ్రీస్కి పరిమితం కాలే. గ్రీసు సరిహద్దులు దాటి నగర రాజ్యం, అది ఇంకా గ్రీస్ అనేది నగర రాజ్యం, ఆ నగర రాజ్యం యొక్క సరిహద్దులు దాటి ప్రపంచాన్ని జయించేటవాడు. సో నేను కంఫర్టబుల్గా ఉంటాను, నాకు ఇదే హ్యాపీగా ఉంది, సుఖంగా కూర్చుంటాను అనుకుంటే కుదరదు. వాడు విశ్వవిజేత అయ్యేవాడు కాదు. మనం ఈరోజు ఆ ఎగ్జాంపుల్ చెప్పుకునే వాళ్ళం కాదు. సో మీరు ఒక క్లాసెస్కి కనుక వెళ్తుంటే ఒక 6 గంటలు 7 గంటలు క్లాసులు ఉంటాయి. అంటే 6 గంటలు క్లాసులు ఉంటాయి అనుకుందాం. 6 గంటలు పడుకోవాలి, 12 గంటలు అయింది, ఇంకా 12 గంటల టైం ఉంది. సో 12 గంటల టైం అనేది బెస్ట్ టైం అనమాట. సో ఇది అల్టిమేట్గా అది 14 అవర్స్ అనేది మీరు కొన్ని సాక్రిఫైస్ చేయాలంటే ఎప్పుడు అంటే ఇన్ఫ్యాక్ట్ మీరు క్లాస్కి వెళ్ళింది కూడా ప్రిపరేషన్లో భాగమే. యాక్చువల్గా అయితే 6 గంటల క్లాసు ప్లస్ ఇంకో 10 గంటలు కూడా చదివితే మొత్తం 16 గంటలు చదివినట్టు అవుతుంది మీకు. సో ఒకవేళ క్లాసులు లేవు, సీనియర్స్ ఆల్రెడీ 2 సార్లు ప్రిలిమ్స్ చదివేశారు, మీరైతే మాత్రం ఖచ్చితంగా 14 గంటలు చదవండి. కొత్త వాళ్ళు 6 గంటలు క్లాస్కి వస్తారు, 10 గంటల పాటు చదువుతారు, 16 గంటలు ఈ ప్రిపరేషన్ టైము ఉన్నట్లు లెక్క. వాట్ టు స్టడీ ఫర్ ద తెలుగు మీడియం. ఏం చదవాలి? తెలుగు మీడియం అభ్యర్థులు అయితే ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉంటే, మీకు ఆల్రెడీ 2 సార్లు ప్రిలిమ్స్ రాసి ఉన్నటువంటి సీనియర్స్కి అయితే ఏ ప్రాబ్లం లేదు, చదివేసి ఉంటారు. కాబట్టి కొత్తగా వచ్చిన వాళ్ళు మాత్రం, ఫ్రెషర్స్ మాత్రం చాలా వేగంగా మీరు 9th 10th సోషల్ స్టడీస్ పుస్తకాలు చదవాలి. ఇంటర్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి హిస్టరీ అండ్ జాగ్రఫీ చదవాలి. ఎక్స్క్లూజివ్గా ఇంటర్ సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి సివిక్స్, ఎకనామిక్స్ ఈ చదవాలి. అలాగే మిగతా సబ్జెక్టులకి అంటే జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మెంటల్ ఎబిలిటీ, ఇటువంటి వాటి కోసం తెలుగు అకాడమీ వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్ స్పెషల్స్ కొన్ని తీసుకొచ్చారు. ఆ తెలుగు అకాడమీ కాంపిటేటివ్ ఎగ్జామ్ స్పెషల్స్ చదవండి. మరి ఇంగ్లీష్ మీడియంకి ఏంటి అంటే ఎన్సీఆర్టీ పుస్తకాలు ఎక్కువ ఫోకస్ చేయాలి. ఇప్పుడు సపోజ్ కరెంట్ అఫైర్స్ అనుకోండి, కేర్ డాక్యుమెంట్స్ అని చెప్పి మన 21st సెంచరీ నుంచి పబ్లిష్ చేస్తున్నాం. మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా అందుబాటులో ఉంటాయి. ఆ కేర్ డాక్యుమెంట్స్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి చూడండి. అలాగే ఏన్షియంట్ ఇండియా ఓల్డ్ ఎన్సీఆర్టీ ఆర్ఎస్ శర్మ పుస్తకం చదవండి. మెడివల్ ఇండియా ఓల్డ్ ఎన్సీఆర్టీ సతీష్ చంద్ర పుస్తకం చదవండి. మోడర్న్ ఇండియా స్పెక్ట్రమ్ పుస్తకం చదవండి. ఇంకా ఎన్సీఆర్టీ అక్కర్లేదు దీనికి. జాగ్రఫీ కోసం ఎన్సీఆర్టీ 11th 12th పుస్తకాలు చదవండి. అండ్ పాలిటిక్ అయితే లక్ష్మీకాంత్ చదవాలి. అండ్ తర్వాత ఎకానమీకి అయితే ఎన్సీఆర్టీ 11th 12th మరియు బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వే చదవాలి. జనరల్ సైన్స్ అయితే ఎన్సీఆర్టీ 9th and 10th సంబంధించిన పుస్తకాలు. అండ్ ఆర్ట్ అండ్ కల్చర్ అయితే ఎన్సీఆర్టీ 9th క్లాస్ 11th క్లాస్కి సంబంధించిన బుక్. ఇవి సరిపోతాయి. అంటే ఇన్ అడిషన్ టు తెలంగాణ స్పెసిఫిక్ ఏరియాస్. నోట్స్ మేకింగ్ ఎలా ఉండాలి అంటే ఈ స్టడీ ప్లాన్లో భాగంగా నోట్స్ తయారు చేసుకోండి. ఫుల్ నోట్స్ అనేది అవసరం లేదు. మీరు పుస్తకాలు చూసి ఇప్పుడు నోట్స్ తయారు చేసుకునేటటువంటి టైం లేదు ఇప్పుడు మీకు.
ఏవైతే ఈ బేసిక్ బుక్స్ ఏవైతే ఉంటాయో ఆ బేసిక్ బుక్స్ చాలా అడ్వాన్స్ బుక్స్ కూడా ఇప్పుడు చదవలేము. కొత్త స్టూడెంట్స్ గురించి చెప్తున్నాను. సో ఇది చదివేటప్పుడు హైలైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని అండర్లైన్ చేయండి. డయాగ్రామ్స్, మ్యాప్స్, చార్ట్స్, టేబుల్స్ రూపంలో ఉన్న వాటిని మీ నోట్స్ తయారు చేసుకోండి. అంటే ఒక చదివిన తర్వాత ఒకసారి చదివాక మీకు గుర్తున్నటువంటి అంశాలని ఒక బొమ్మ రూపంలో వేసుకోండి. ఒక మ్యాప్ రూపంలో తయారు చేసుకోండి. మైండ్ మ్యాప్స్ తయారు చేయండి. చార్ట్స్ తయారు చేయండి. టేబుల్స్ తయారు చేసుకోండి. అండ్ ఓవరాల్గా మీకు డిస్క్రిప్టివ్గా కొంచెం ఎక్స్టెన్సివ్ నోట్స్ కావాలి అంటే క్లాస్ నోట్స్ సరిపోతుంది. సో ఈ ఇటువంటి అంశాలు ఇంకా ఇంకా విస్తృతంగా చర్చించడం కోసం ఎక్స్క్లూజివ్గా ప్రిలిమ్స్ క్రాకర్ స్ట్రాటజీ క్లాస్ అనేది ఒకటి 25th ఫిబ్రవరి మార్నింగ్ 10 o'clock నుంచి 1 o'clock వరకు నిర్వహిస్తున్నాం. దీంట్లో సిలబస్ అనాలిసిస్ ఉంటుంది. తర్వాత తెలంగాణ స్పెషల్ మీద ఎలా ఫోకస్ చేయాలి అంటే తెలంగాణ ఎకానమీ, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ జాగ్రఫీ ప్రిలిమ్స్కి ఎలా చదవాలి, మెయిన్స్కి ఎలా చదవాలి, ఎక్స్క్లూజివ్ ప్రిలిమ్స్ సబ్జెక్ట్స్ ఏంటి, ప్రిలిమ్స్గా మెయిన్ సబ్జెక్ట్స్ ఏంటి, ఆ అప్రోచ్ ఎలా ఉండాలి, ఈ 3 నెలల వ్యూహం ఎలా పాటించాలి అని చెప్తూ ఈ క్లాస్ నిర్వహిస్తాం. సో ఇక్కడ దీనికి అటెండ్ అవ్వాలంటే ఇక్కడ ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, లేకపోతే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేయండి.